హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. ఇవాళ మనం కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి తెలుసుకుందాం. కుక్కి అంటారు కానీ కుక్కి కాదండి. కుక్షు అంటే గృహ అని అర్థం అంటండి. అందువల్ల కానీ వాడుక భాషలో కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని అంటారట. ఇక్కడ స్వామివారు స్వయంభూ అంటారు. ఎలా వెలిసారంటే యాక్చువల్గా ఒకసారి గరుత్మంతులు వారు చాలా ఆకలిగా ఉన్నారటండి. ఆకలిగా ఉండటంతో అక్కడికి వాసుకి వచ్చారట. ఆ వాసుకిని చుట్టుముట్టేసి సంహారం చేసి ఆకలి తీర్చుకోవాలనే లోపు ఆ వాసుకి తన సర్పం మీద ఉన్న మణులతో మణుల కాంతిని వెదజల్లి రక్షింపబడి శివ ఈశ్వర అని అరిచారటండి. అప్పుడు కశ్యప మహర్షి వచ్చారట. వచ్చి అప్పుడు గరుత్మంతుల వారిని వాసుకి వచ్చి, అపారమైన శివభక్తుడు, నువ్వు తప్పు చేస్తున్నావు, వారిని విడిచిపెట్టు, నీకు వేరే చోట మంచి భోజనం లభిస్తుంది, అక్కడికి వెళ్ళిపో అనగానే గరుత్మంతుల వారు వదిలేసి వెళ్ళిపోయారటండి. వెళ్ళిపోగానే అప్పుడు వాసుకి శివుణ్ణి ప్రార్థించగా శివుడు చెప్పారటండి, వచ్చే జన్మలో నా కొడుకు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇక్కడ స్వయంభూగా వెలిగి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు, అంతవరకు ఇక్కడే ఉండు నువ్వు అని చెప్పి అంతర్ధానం అయిపోతారట. అది అండి ఈ కుక్కి సుబ్రహ్మణ్య. అందువల్ల వాసుకి అక్కడే ఉంటారనమాట. అందువల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి ఈయన్ని సంరక్షించి వరప్రసాదం ఇవ్వడం వల్ల కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంగా వర్ధిల్లిందనమాట. ఇక్కడ ఏంటంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారండి ఇక్కడికి వెళ్తే. అలాగే ఆశ్లేష బలి పూజ, సర్ప సంస్కారం ఇవన్నీ చేస్తారండి. ఇక్కడ చాలా సుబ్రహ్మణ్యేశ్వరుడి క్షేత్రాల్లో చాలా విశిష్టమైన క్షేత్రం అందరికీ తెలిసే ఉంటుంది. కర్ణాటకలో ఉంటుందండి. అటుపక్క చుట్టుపక్కల ప్రాంతాలు వెళ్ళిన వాళ్ళు తప్పకుండా స్వామిని దర్శించుకుని వస్తే మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారు, పురాణాలు చెప్తున్నాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరో మంచి వీడియోతో కలుద్దామండి. థ్యాంక్ యూ. ఇంకో ముఖ్యమైన విషయం మర్చిపోయానండి. చర్మ రోగాలు ఉన్నవాళ్ళు ఇక్కడికి వెళ్ళి ఆ తీర్థంలో స్నానం చేస్తే వాటికి ఉపశమనం కలుగుతుందని కూడా చెప్తున్నారండి. ఈ విషయం ముందు చెప్దాం అనుకుని మర్చిపోయాను. అలా ఉన్నవాళ్ళు ఎవరన్నా కూడా వెళ్ళి చూసి వాటి వల్ల వాటి వల్ల కొంచెం ఉపశమనం పొందుతుందని ఆశిద్దామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమండి కానీ ఫేక్ వ్యూస్ లాగా మట్టుకు స్క్రాల్ చేయకండి. ఎందుకంటే ఒకసారి వీడియో ఆన్ చేస్తే ఫుల్గా చూడండి, లేదంటే ఆన్ చేసి వదిలేయండి. ఎందుకు చెప్తున్నానంటే వ్యూస్ చూసారని అనుకునే వాళ్ళకి అది వ్యూ కింద లెక్క కాదండి, ఫేక్ వ్యూస్ అని ఉంటాయి. ఆ వీడియో స్క్రాల్ చేసేసిన స్పీడ్గా, లేదంటే దాన్ని మధ్యలో ఆఫ్ చేసేసిన అది వ్యూస్ కింద రాదండి. ఫుల్గా చూడండి, సబ్జెక్ట్ తెలుసుకోండి. లేదు చూడడం ఇష్టం లేకపోతే ఆన్ చేసి వదిలేస్తే అలా రన్ అవుతూ ఉంటుంది కదా, అదొక వ్యూ కింద కౌంట్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కొత్తగా ఛానల్స్ ఓపెన్ చేసిన వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలి. చూసిన వాళ్ళకే చెప్పగలమండి, చూడని వాళ్ళకి ఏమీ చెప్పలేము. ఓపెన్ చేయకపోతే ఏం చేయలేము, కానీ చూసిన వాళ్ళకే చెప్పగలం కదా, అడుగుతాం కదా ఇలాగా అని. ఒక ప్రమోషన్ అని అనుకోండి. పోనీ ఏదో ఒకటి. నా వీడియోస్ అనే కాదండి, ఎవరి వీడియోస్ చూసినా స్క్రాల్ చేసేస్తే అది ఫేక్ వ్యూకి వెళ్ళిపోతుంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయకపోయినా పర్లేదండి, ఒక లైక్ బటన్ కొట్టండి చాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరో మంచి వీడియోతో కలుద్దామండి.